గమనించి మరి ఆయన ఏదైతే మా పైన పెట్టిన భారాన్ని మేము ఖచ్చితంగా ఈ 36 కులాలు కాకుండా ఇంకా వెనుకబడిన కులాలు ఎన్ని ఉన్నా సరే అన్నిటికున్న కలుపుకొని తీసుకెళ్ళి మరి అన్నగారి మరి ఆయన ఏదైతే ఈ పదవి మాకు మాకు ఇచ్చిండో ఈ పదవిని మరి ఏదైతే దుర్వినియోగం చేసుకోకుండా అందరికీ సమానంగా మరి వారి కుటుంబాలకు మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి అయినా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే లోన్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా మరి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో మరి నేను చాలా చక్కగా మరి నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను కూడా నేను చక్కగా నిర్వహించి మరి అన్నగారికి మంచి పేరు తీసుకొని వస్తేనే కానీ మరి ముందు కూడా మాకు ఎటువంటి ఏదన్నా మరి మేము మంచిగా చేస్తేనే కానీ ముందుకు మాకు ఇంకో మెట్టిక్కిచ్చే అవకాశం కూడా మాకు కలిగిస్తాడు. మరి తప్పనిసరిగా కూడా అన్నగారు ఆ చేతులతోటి మేము ఈ 36 కులాలని కాకుండా ఇంకెన్ని ఈ కులాలలో యాడ్ చేసిన అన్ని కులాలకు కూడా న్యాయం ఖచ్చితంగా చేసుకుంటూ పోతామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరి ఈరోజు ఇంతకుముందు ఏదైతే ఓకే నా పేరు ఎత్తరి అంతయ్య ఒడ్ర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్టీ వైస్ చైర్మన్ని. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జర్పటి జైపాల్ గారికి ఎంబీసీ చైర్మన్ పదవి ఇచ్చిందో ఈ 36 కులాల సమయం చేస్తూ వారందరూ ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున వీరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంబీసీ బీసీ కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత 15. अरे సార్ నేను రేమత్నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ఏటి ఈరోజు వెనుకబడిన తరగతులకి సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ నియామకం మా అందరికీ కూడా గొప్ప గౌరవంగా ఉంది. ఎందుకంటే వెనుకబడిన తరగతులు మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఈరోజు అన్నగారిని జైపాల్ అన్నగారిని నియమించడం ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కిన గౌరవం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్తూ జైపాల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ వెనుకబడిన కులాలకి సంబంధించినటువంటి అందరికీ కూడా వారి యొక్క అభ్యున్నతికి కృషి జరుగుతుందని, వారి యొక్క ఉన్నతికి తప్పకుండా వారి యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈరోజు నియమితులై ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా మా యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయిపోయిందా